హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు చోటు, మీరు చూస్తున్నారు మ్యూజిక్ విత్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటనంటే పెట్రోల్. సముద్రంలో క్రూడ్ ఆయిల్ ఉందని ఎలా కనుగొంటారు, అలా కనుగొన్న క్రూడ్ ఆయిల్ని ఎలా బయటికి తీస్తారు, బయటికి తీసిన క్రూడ్ ఆయిల్ని ఎలా రిఫైన్ చేస్తారు, మరియు మొత్తం మన ఇండియాలో ఎన్ని ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, మరియు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ మీద డీజిల్ మీద విధించే ట్యాక్స్ ఎంత, మన స్టేట్ గవర్నమెంట్ విధించే వ్యాట్ ఎంత, మరియు 1 లీటర్ పెట్రోల్కి డీలర్కి వచ్చే కమిషన్ ఎంత, ఇలా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం వాహనాల్లో వాడే పెట్రోలు మరియు డీజిల్ దగ్గర నుంచి కూర్చునే కుర్చీలు, వేసుకునే బట్టలు, పర్ఫ్యూమ్స్, విటమిన్స్, ట్యాబ్లెట్స్, ఇంకా పెయింట్స్, షాంపూస్, ప్లాస్టిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే షూ పాలిష్ దగ్గర నుంచి హెల్మెట్ వరకు దాదాపు 1800కు పైగా ప్రోడక్ట్స్ తయారీకి కావాల్సిన ఒకే ఒక పదార్థం క్రూడ్ ఆయిల్. అందుకే ఈ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అంత డిమాండ్ ఉంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా రోజుకు 82 లక్షల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని మన భూమి నుంచి బయటికి తీస్తున్నారు. మన ఇండియా కూడా గత సంవత్సరం 156 కోట్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంది. వేరే దేశాల నుండి దీని విలువ 5,65,000 కోట్లు. అసలు ఈ క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఎలా తయారవుతుంది, ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అని ఎలా గుర్తిస్తారు, అలా గుర్తించిన క్రూడ్ ఆయిల్ని బయటకి ఎలా తీస్తారు, దీని నుండి పెట్రోల్ మరియు డీజిల్ని ఎలా తయారు చేస్తారు, తయారైన దగ్గర నుండి మన వరకు వచ్చే వరకు పెట్రోల్ మరియు డీజిల్పై ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటారు, మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్పై పన్నుల రూపంలో సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుంది? ఎన్నో లక్షల సంవత్సరాల క్రిందట సముద్రంలో చనిపోయిన జంతువులు, జీవులు, చిన్న చిన్న మొక్కలు సముద్రం లోపల అడుగు భాగానికి వెళ్ళి స్థిరపడతాయి. అలా చనిపోయి స్థిరపడిన జంతువులు మొక్కలపై ఇసుక మరియు బురద పేర్కొనిపోయి కొన్ని లేయర్స్గా ఏర్పడతాయి. ఏదైనా ఒక జంతువు చనిపోతే అది ఆక్సిజన్ వల్లే కుళ్ళిపోయి భూమి లోపలే కలిసిపోతుంది. కానీ సముద్రంలో ఈ బురద మరియు ఇసుక కింద ఎలాంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయిన జీవులు కుళ్ళిపోకుండా కిరోసిన్ అనే పదార్థంగా మారతాయి. అలా వాటిపైన కొన్ని సంవత్సరాల పాటు ఇసుక మరియు బురద క్రమంగా పేరుకుపోవడం వల్ల లోపల టెంపరేచర్, ప్రెషర్ పెరిగి కిరోసిన్ క్రూడ్ ఆయిల్గా లేదా న్యాచురల్ గ్యాస్గా మారుతుంది. లోపల టెంపరేచర్ 80 నుండి 120 డిగ్రీలు ఉంటే కిరోసిన్ క్రూడ్ ఆయిల్గాను, 120 నుంచి 150 డిగ్రీల సెల్సియస్ ఉంటే న్యాచురల్ గ్యాస్గా మారుతుంది. ఇలా ఒక చనిపోయిన జంతువు క్రూడ్ ఆయిల్గా మారేందుకు దాదాపు 22 లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం ఇప్పుడు వాడే పెట్రోల్ మరియు డీజిల్ కొన్ని లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన జంతువుల నుంచి వచ్చిందే. ఇలా 1 లీటర్ పెట్రోల్ తయారవ్వడానికి దాదాపు 22,000 కిలోల మెటీరియల్ కావాల్సి వస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది క్రూడ్ ఆయిల్ తయారవ్వడం ఎంత కష్టమో. అసలు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు చూద్దాం. దీన్ని గుర్తించడానికి సిస్మిక్ టెస్ట్ని యూజ్ చేస్తారు. ఈ టెస్ట్ ఎలా చేస్తారో తెలుసుకునే ముందు భూమి యొక్క లేయర్స్ గురించి తెలుసుకోవాలి. మన భూమి యొక్క పొరలు వివిధ లేయర్స్తో తయారయ్యాయి. ఒక్కో లేయర్స్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్లేస్లో అయితే ఆయిల్ ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నామో ముందుగా ఆ ప్లేస్కి ఒక పెద్ద ట్రక్ని తీసుకెళ్తారు. ఈ ట్రక్ని సిస్మిక్ వైబ్రేటర్ అంటారు. ఈ ట్రక్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ని భూమి లోపలికి పంపిస్తాయి. ఆ సౌండ్ వేవ్స్ భూమి లోపలికి ట్రావెల్ అయ్యి భూమి లోపల ఉన్న ఒక్కో పొరను తాకినప్పుడు ఒక్కో విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయిన సౌండ్స్ని భూమిపైన అమర్చిన జియోఫోన్స్ అనే మైక్రోఫోన్స్ ద్వారా రికార్డ్ చేస్తారు. ఈ మైక్రోఫోన్స్ ఎంత పవర్ఫుల్ అంటే భూమిపైన చిన్న గడ్డి పరక కదిలిన సౌండ్ని కూడా ఇవి పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తాయి. సముద్రంలో ఉన్న ఆయిల్ని కనుక్కోవడానికి కూడా ఇదే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సముద్రంపై ఉండే సిస్మిక్ వైబ్రేటర్తో 250 డెసిబుల్స్ అంటే 10 గన్నులు ఒకేసారి పీల్చితే వచ్చేంత సౌండ్ని ప్రతి 10 సెకండ్లకి ఒకసారి సముద్రంలోకి పంపిస్తారు. అలా పంపించిన సౌండ్స్ని భూమి యొక్క లేయర్స్కి తాకి పైకి వచ్చిన వెంటనే పైనున్న మైక్రోఫోన్స్తో ఆ సౌండ్ని రికార్డ్ చేస్తారు. అలా రికార్డ్ చేసిన సౌండ్ యొక్క డేటాని సూపర్ కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేసి దానికి శాటిలైట్ యొక్క ఇమేజ్ని కూడా యాడ్ చేసి ఆ ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో గుర్తిస్తారు. ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఇదే. ఈ ప్రాసెస్ ద్వారా కేవలం 20% ష్యూరిటీతో మాత్రమే మనం భూమి లోపల ఆయిల్ ఉందో లేదో తెలుసుకోగలుగుతాం. రీసెంట్గా పాకిస్తాన్ కరాచీకి 230 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఆయిల్ కోసం 5,660 మీటర్ల డ్రిల్ చేసింది. ఇందుకోసం $100 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
కానీ ఒక్క చుక్క ఆయిల్ కూడా దొరకలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో గుర్తించడం ఎంత కష్టమో. ఒకవేళ సముద్రంలో ఉన్న ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా ఉందని కన్ఫర్మ్ అయితే దానిని ఎలా బయటికి తీస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆ ప్లేస్కి డ్రిల్లింగ్ బార్ అనే వెహికల్ని పంపిస్తారు. శాటిలైట్ సిగ్నల్ని యూజ్ చేసి ఏ ప్లేస్లో అయితే ఆయిల్ ఉందని కన్ఫర్మ్ అయ్యిందో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే వెహికల్ని నిలబెడతారు. ఈ వెహికల్కి కింద ఉండే ప్రొపెల్లర్స్ అలలు వచ్చినా ఇది కదలకుండా ఉండడానికి ఒకే పాయింట్లో ఉండేలా చూస్తాయి. మొదట కండక్టర్ పైప్ని లోపల ఉన్న భూమి లోపలికి పంపి డ్రిల్ చేసి ఫిట్ చేస్తారు. ఫిట్ చేసిన వెంటనే డ్రిల్లింగ్ పైప్ని బయటకు లాగేస్తారు. ఆ డ్రిల్లింగ్ పైప్కి ఒక డ్రిల్ బిట్ని ఫిట్ చేసి దానిని కండక్టర్ పైప్లోకి పంపి డ్రిల్ స్టార్ట్ చేస్తారు. డ్రిల్లింగ్ కోసం హై ప్రెజర్ ఉన్న వాటర్ని యూజ్ చేస్తారు. సముద్రం లోపల ఎంత ప్రెజర్ ఉంటుందంటే మనపై భూమిపై ఉండే ప్రెజర్ కన్నా 500 రెట్లు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్కి చేసిన హోల్ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండటానికి కొన్ని మీటర్లు డ్రిల్ చేశాక డ్రిల్లింగ్ పైప్ని బయటకు తీసి కేసింగ్ పైపును ఫిట్ చేస్తారు. దీన్ని ఫిట్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ క్రూడ్ ఆయిల్ బయటకు వస్తే అది సముద్రంలో కలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే 1 లీటర్ క్రూడ్ ఆయిల్ దాదాపు 10 లక్షల లీటర్ల నీటిని పొల్యూట్ చేస్తుంది. దీనివల్ల సముద్రంలో నివసించే ఎన్నో జీవులు చనిపోతాయి. అలా జరగకుండా ఉండడానికి మరో మిషన్ అయినటువంటి బ్లో ప్రివెంటర్ని ఫిట్ చేస్తారు. ఇది భూమి లోపల నుండి వచ్చే ఆయిల్ని సముద్రపు నీటిలో కలవకుండా ఆపుతుంది. ఈ మిషన్ ఫిట్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు డ్రిల్లింగ్ కోసం నీటికి బదులు స్పెషల్ మట్టిని యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత లోతులో అక్కడ ఉండే ప్రెజర్కి డ్రిల్లింగ్ కోసం మనం నీటిని యూజ్ చేసిన హోల్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండటానికి స్పెషల్ మట్టిని లోపలికి పంపుతూ డ్రిల్ చేస్తారు. ఒకవేళ డ్రిల్లింగ్ సక్సెస్ అయితే గ్యాస్ బయటపడవచ్చు, లేదా ఆయిల్ బయటపడవచ్చు, లేదా గ్యాస్ మరియు ఆయిల్ రెండూ బయటపడవచ్చు. ఒకవేళ గ్యాస్ మరియు ఆయిల్ రెండూ బయటపడితే ముందుగా గ్యాస్ని బయటకు తీసి దాన్ని కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. ఈ గ్యాస్ నుంచే మనం వాడే ఎల్పిజి, సిఎన్జీలు తయారవుతాయి. ఆ తర్వాత ఆయిల్ని బయటికి ప్రాసెసింగ్ కోసం దగ్గరలో ఉన్న ప్లాంట్కి పంపిస్తారు. ఇలా బయటకు తీసిన క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్లలో చాలా రకాల డస్ట్ పార్టికల్స్ తేమ ఉంటాయి. ముందుగా గ్యాస్ని కొన్ని వేల ఫిల్టర్స్ మధ్య పంపి దానిలోని చెత్తని రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రాసెస్లని ఉపయోగించి గ్యాస్లో ఉన్న కెమికల్స్ని రిమూవ్ చేసి ప్యూర్ గ్యాస్ని తయారు చేస్తారు. అలా ప్యూరిఫై చేసిన గ్యాస్నే ఇప్పుడు ఇళ్లలో, ఇండస్ట్రియల్లో ఎల్ఎన్జీ, ఎల్పిజిలుగా మనం వాడుతున్నాం. ఈ ప్యూర్ గ్యాస్కి నిజానికి ఎలాంటి వాసన, స్మెల్ ఉండదు. ఇది లీక్ అయినప్పుడు మనం తెలుసుకోవడం కోసం దీనికి మార్కప్ 10 అనే కెమికల్ని యాడ్ చేస్తారు. గ్యాస్లో కలిపిన ఈ కెమికల్ వల్లే మనకు గ్యాస్ లీక్ అయిన విషయం తెలుస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ని ముందుగా ఫిల్టర్ చేస్తారు. అలా ఫిల్టర్ చేసిన క్రూడ్ ఆయిల్ని ఒక పెద్ద స్ట్రెయిట్గా ఉండే ట్యూబ్లో వేసి వేడి చేస్తారు. దీన్ని ఒక్కో టెంపరేచర్లో వేడి చేసినప్పుడు ఒక్కో కెమికల్ బయటికి వస్తుంది. ఇలా ఒక్క బ్యారెల్ ఆయిల్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుండి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్, 12 లీటర్ల జెట్ ఫ్యూయల్, 6 లీటర్ల ప్రొపేను, 34 లీటర్ల ఇతర పదార్థాలు తయారవుతాయి. ఈ ఒక్క క్రూడ్ ఆయిల్ని యూజ్ చేసి దాదాపు 1800 రకాల ఐటమ్స్ని మనం తయారు చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్లో మనకు పనికిరానిదంటూ ఏదీ లేదు. చివరకు మిగిలే మట్టిని కూడా మనం తార్ రోడ్లు వేయడానికి ఉపయోగిస్తాం. మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తుందో చూద్దాం. దీని గురించి తెలుసుకునే ముందు ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల గురించి ఒకసారి చూద్దాం. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసే పని ఏంటంటే వేరే దేశాల నుండి క్రూడ్ ఆయిల్ని కొని దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్ మరియు డీజిల్ని తయారు చేసి డీలర్స్కి అమ్మడం. మన ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ ఈ 3 మాత్రమే మెయిన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇండియన్ ఆయిల్ మార్కెట్లో వీటి వాటా 90% ఉంటుంది. ఉదాహరణకి ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌదీ నుండి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది అనుకుందాం. మొదట అక్కడ కొన్న క్రూడ్ ఆయిల్ని షిప్ లేదా వేరే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇండియాకి తీసుకురావాలి. అలా క్రూడ్ ఆయిల్ని కొన్న ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మరియు క్రూడ్ ఆయిల్ యొక్క ఇన్సూరెన్స్ ఛార్జెస్, ఏ పోర్టు అయితే ఇంపోర్ట్ అవుతుందో ఆ పోర్టు యొక్క ఛార్జెస్, ఇవన్నీ కలిపి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ మన దేశానికి వచ్చేసరికి ఈ రోజు రేటు ప్రకారం $62.40 అంటే 4316 రూపాయలు పడుతుంది. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. ఈ లెక్కన 1 లీటర్ క్రూడ్ ఆయిల్ మన దేశానికి వచ్చేసరికి 27.14 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఆయిల్ని మార్కెట్ కంపెనీలు ఈ క్రూడ్ ఆయిల్ని రీఫైన్ స్టేషన్కి పంపి దీని నుంచి పెట్రోల్ మరియు డీజిల్ని తయారు చేస్తాయి. ఇలా క్రూడ్ ఆయిల్ని రీఫైన్ చేయడానికి అయ్యే ఖర్చు, మిగతా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కలిపి 1 లీటర్కి 7.14 ఖర్చు అవుతుంది. దీంట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ ఖర్చు కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఇలా రిఫైన్ అయిన పెట్రోల్ మరియు డీజిల్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్స్కి అమ్ముతాయి. అలా డీలర్ వరకు వచ్చే వరకు 1 లీటర్ పెట్రోల్ ధర 35.50 పడుతుంది. ఇప్పుడు ఆకలితో ఉన్న మన సెంట్రల్ గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది.
లీటర్ పెట్రోల్కి 32.30 చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. మళ్ళీ దీనిపై ఒక్కో స్టేట్ ఒక్కో విధంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఉదాహరణకి తెలంగాణ గవర్నమెంట్ లీటర్ పెట్రోల్పై 30.45 వసూలు చేస్తుంది. వీటితో పాటు పెట్రోల్ డీలర్స్ కమిషన్ లీటర్కి ₹6.50ని వీటితో యాడ్ చేస్తే వచ్చే ప్రైజే మనం కొనే రిటైల్ ప్రైస్. అలా మన గవర్నమెంట్ పుణ్యమా అని ₹35.50 ఉండే పెట్రోల్ ధర మన గవర్నమెంట్ వేసే పన్నులతో కలిపి ₹105.16గా మారింది. 2018లో ఈ పన్నుల ద్వారా గవర్నమెంట్కి 2,57,900 కోట్ల రూపాయలు లభించాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన దేశంతో పోల్చుకుంటే పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో పెట్రోల్ రేట్లు మనకన్నా చాలా తక్కువ. దీనికి కారణం మన గవర్నమెంట్ పెట్రోల్పై వసూలు చేసే పన్నులు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పటి వరకు మనం భూమిపై నుండి ఎంత క్రూడ్ ఆయిల్ని బయటికి తీసాం, ఇంకా భూమి లోపల ఎంత క్రూడ్ ఆయిల్ మిగిలి ఉంది. ఇప్పటి వరకు కనిపెట్టిన ఆయిల్ రిజర్వ్స్ బేస్ చేసుకొని 2014లో ఎపిక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం గత 120 సంవత్సరాల్లో మనం 1 ట్రిలియన్ బ్యారెల్ని యూజ్ చేసాం. ఇంకా భూమి లోపల 1.5 ట్రిలియన్ బ్యారెల్ ఆయిల్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి రోజుకు 9,30,00,000 బ్యారెల్ ఆయిల్ని ఖర్చు చేస్తుంది. మన ఇండియా ఒక్కటే రోజుకు 47 లక్షల బ్యారెల్ ఆయిల్ని ఖర్చు చేస్తుంది. దీంట్లో 18% అంటే 7 లక్షల బ్యారెల్స్ని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మిగిలిన 40 లక్షల బ్యారెల్స్ అంటే 82% ఆయిల్ని మనం వివిధ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2015లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ చేసిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే ఆయిల్ని గనుక మనం ఇలాగే వాడితే మిగిలిన 1.5 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రాబోయే 54 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోతుంది. అంటే 2074 వరకు భూమి మీద ఆయిల్ అనేదే ఉండదు. ఈ ప్రాబ్లంని ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. ఒక జంతువు చనిపోయి ఆయిల్గా మారడానికి 22 లక్షల సంవత్సరాల టైం పడితే అలా సంవత్సరాల పాటు తయారైన ఆయిల్ని మనం కేవలం 174 సంవత్సరాల్లో ఒక్క చుక్క మిగల్చకుండా ఖర్చు చేయబోతున్నాం. నిజంగా మనిషి ప్రకృతిని ఎంత దారుణంగా దోచుకుంటున్నాడో, చెడగొడుతున్నాడో అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఫ్రెండ్స్ ప్రపంచాన్ని నడిపించే క్రూడ్ ఆయిల్. ఈ వీడియో ద్వారా క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా మ్యూజిక్ ఉప్పుగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.